వరంగల్ విమానాశ్రయం కోసం గత సీఎం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కొత్తగా ఒక్క ఎయిర్పోర్ట్ను కూడా సాధించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించారు. 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇయాల ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు. మళ్ళీ వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటోడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాపునికి అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడు కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం. ఈ విధంగా ప్రతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని, పేదల యొక్క యోగక్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం. మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు, మర్యాదగా చెప్పిండు, జర భయపెట్టినట్టు చెప్పిండు. ఏమడిగిండే? ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగిండు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయా అని రైతులు, రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షన్దారుల వంటి వర్గాలన్నీ 2 ఏళ్లుగా ఆశగా చూస్తుంటే హామీలను అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవి విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలు, ప్రజా దగోత్సవాలు. ప్రజల్ని దగా చేసి వంచన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నదో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? 6 గ్యారంటీలు మొదటి సంతకం పెట్టి చట్టసభలో దానికి చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇయర్డ్ వరకు దాన్ని చట్టసభలో బిల్లు పెట్టే దమ్ము లేనటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నావు? ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్కి నువ్వు విజయోత్సవాల పేరు మీద వచ్చినావో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గత 2 ఏళ్ల పాలనలో ఏమీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కుంభకోణాల్లో, అవినీతిలో, పర్సంటేజీల పాలనలో ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు విజయోత్సవాలని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి పెరం నుంచి పోయలబడ్డట్టయింది. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని, కేంద్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే 4 లేబర్ కోడ్లను తెచ్చింది అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్తో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక చట్టాలను కుదించి 29కు పరిమితం చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని మండిపడ్డారు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్మిక చట్టాలని వాటన్నిటినీ కూడా కుదించి మరి ఈ 4 కోడ్స్ కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ని
నిర్వీర్యం చేసి మరి కోర్ట్స్ తీసుకురావడం, దీనికి మరి ప్రజాస్వామ్యంగా చూస్తే ఇది లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. మరి ఇప్పుడు చట్టాలు చేసి కోర్ట్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము. పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తాం? మరి ఏదేమైనప్పుడు కూడా నిన్న మొన్న కూడా పార్లమెంట్లో వివిధ రాజకీయ పక్షాలు, మా పార్టీ కూడా మా నిరసనలు తెలియజేశాము. రేపు దీనిపైన సమగ్రంగా చర్చించి వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 1వ తారీఖు నాడు మరి అమలు కాబోతుందని చెప్పింది. కాబట్టి దీనిపైన ఒక సుదీర్ఘంగా లేబర్ కోర్ట్స్ పైన మేము చర్చ. జై భీమ్ సినిమాను తలపించేలా కోదాడ పట్టణం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ దళిత యువకుణ్ణి అకారణంగా కేసులో విచారణ పేరుతో పోలీసులు హత్య చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందం విచారణ జరిపించాలని అన్నారు. సంబంధిత అధికారులందరినీ తక్షణం విధుల నుండి తొలగించాలని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయని, ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన 3rd డిగ్రీ యాక్ట్ అక్కడి జిల్లా ఎస్పీ తప్పు చేసిన అధికారులను కాపాడుకోవడానికి ప్రయోగించడం సమంజసం కాదని అన్నారు. వెంటనే అక్కడికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీ కమిషన్ నిజ నిర్ధారణ కోసం జరిగినది తెలుసుకోవడం కోసం వెంటనే కోదాడకు వెళ్ళాలి. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కోదాడకు వెంటనే వెళ్ళాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మృతికి కారకులైన పోలీసులు తమను తాము సమర్థించుకోవడం కోసం వాళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. రాజేష్ మృతికి మేము కారణం కాదని చెప్పడం కోసం వాళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. వాళ్ళు అల్లే కథల్లో నిజాయితీ లేదు, న్యాయం లేదు, వాస్తవం లేదు. అవి టోటల్గా వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అల్లుతున్న తప్పుడు కథల్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాజేష్ మృతి మీద పోలీసుల వాదన మీ దృష్టికి తీసుకొస్తున్నా. రాజేష్ మృతి మీద, దళిత మాదిగ యువకుడైన రాజేష్ మృతి మీద పోలీసుల వాదన మీ దృష్టికి తీసుకొస్తున్నా. నంబర్ 1, 8వ తారీఖు నాడు, నవంబర్ 8వ తారీఖు నాడు కె రాజేష్ అనే ఒక చిలుకూరు మండల పరిధిలోకి సంబంధించిన ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన కమ్మ యువకుడు ఒక ఫిర్యాదు చేశాడు. రాజేష్ మీద ఆ ఫిర్యాదు 8వ తారీఖు నాడు తీసుకొని అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టామని, 9వ తారీఖు నాడు రాజేష్ని అరెస్ట్ చేశామని. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల నుండి పురిటి నొప్పులతో బాధపడుతూ చింతలకుంటకి చెందిన గర్భిణి సమీనా వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నొప్పులతో 3 రోజుల నుండి ఎంత ప్రాధాన్యపడినా ఆపరేషన్ చేయకుండా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తున్నామంటూ హాస్పిటల్ సిబ్బంది కాలయాపన చేశారు. నొప్పులు అలానే వస్తుండటంతో కుటుంబీకులు హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఈరోజు ఆపరేషన్ చేయగా బాలుడు మృతి చెందాడు. చింతలకుంటకి చెందిన కుటుంబ సభ్యులు బాబుతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. గర్భిణీకి నొప్పులు వస్తున్నా నార్మల్ డెలివరీ చేయాలంటూ కాలక్షేపం చేసి బాబు మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపణ చేశారు. ఎందుకంటే ఫ్రీగా వస్తురండి గవర్నమెంట్ తీసుకుంటారు లేరు, మీకు వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టక ఎందుకు అంటే చేతకంటాను. మేము నిన్న చూసినాము, మేము అంతా అనుకున్నాం కూడా. ఈ మేడం ఉంటే ఒకలాగా చూస్తున్నారు ట్రీట్మెంట్, ఈ మేడం లేకపోతే ఒకలాగా చేస్తున్నారు ట్రీట్మెంట్. ఆ మేడం చెప్తున్నా కదా, మేడం పోగానే ఫోన్లు చూసుకోవటం, ఛాయ్ తాగటం, ఫ్యాషన్ సిస్టర్ అయినంత మాత్రాన ఫ్యాషన్ అందరూ మానవులే. నార్మల్ డెలివరీ చేయడం కోసం ప్రయత్నం చేశారు. చేస్తే ఏమవుతుందంటే నిన్నటి నుంచి ఆమెకి నొప్పులు కొంచెం ఎక్కువైంది. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో
నిన్నటి వరకు బాగానే ఉంది. రాత్రి అంతా నొప్పులు రావడానికి ఇవి కూడా స్టార్ట్ చేశారు, మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే మార్నింగ్ డెలివరీ అయింది, కానీ అయ్యేసరికి బేబీ కండిషన్ బాగా లేకుండా పోవడము, ఇమీడియట్గా పీడియాట్రిషియన్ చూడటము, పీడియాట్రిషియన్ చూసినప్పటికీ బేబీ లేదని పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేయడము, ఇదంతా జరిగింది. అది ఎలా జరిగింది అనే దానికోసం పొద్దున్న మేము స్టేట్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేపు నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఫాల్ట్ అని తెలిస్తే మాత్రం 100% వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగిందండి. అంటే పేషెంట్ బంధువులు కూడా మాట్లాడితే నిర్లక్ష్యంగా మాట్లాడారంట వర్గర్ లాంగ్వేజ్. ఇప్పుడే వాడి కంప్లైంట్ ఇప్పుడే తెలుస్తుందండి. ఇప్పుడే వాడు వచ్చారు మా దగ్గరికి, సిస్టర్ ఎవరో మాట్లాడిందట. ఆ సిస్టర్ కూడా పిలిపిస్తున్నాం మేము. పిలిపించేసి ఆ సిస్టర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఆపరేషన్ చేయమని ఎంత చెప్పినా కూడా పేషెంట్ నేను చెప్పడం జరిగింది, మా వైఫ్ చెప్పడం జరిగింది, మా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అందరు చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా లేదు నార్మల్ డెలివరీ అనేసి నిన్నటి సంధి పెయిన్స్ రావడం జరిగింది. నిన్నటి సంధి పెయిన్స్ వచ్చినా కూడా పెయిన్స్ ఫుల్ రావాలి, నడులు గుంజుతున్నాయి, పేషెంట్ తట్టుకోలేకపోతుంది మేడం అని చెప్పినా కూడా నొప్పుల సూదులు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తామని నిర్లక్ష్యంగా చేసి సగం హెడ్ నిన్న రావడం జరిగింది బయటికి. సగం హెడ్ వచ్చినాక కూడా వాళ్ళు అది 3.5 ఉంది బేబీ, 3.5 బేబీ ఉన్నా కూడా అది నార్మల్ సాధ్యం పడదు. అయినా కూడా వాళ్ళు నార్మల్ కోసం అని చూసి ఆ బేబీని తీయడం లేక సరిగ్గా స్టాఫ్ అనేది డాక్టర్ కళ్యాణి గారు వాళ్ళు మరి వాళ్ళ టీం స్టాఫ్ వాళ్ళు సరిగ్గా చేయలేక బాబుని ఇబ్బంది పెట్టి తల గుంజి చనిపోవడం జరిగింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో సర్పంచ్ నామినేషన్ వేయడానికి సిద్ధమైన మహిళా భర్తను కిడ్నాప్ చేశారు. చిత్రహింసలకు గురి చేసిన సంఘటనపై ఇంతవరకు రాజకీయ పార్టీలు స్పందించకపోవడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. యాదవ సంఘం జాంబాగులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులు అందరూ స్పందించాలని డిమాండ్ చేశారు. నిందితులను వారు వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు బీఎస్సీలు దళితులపై ఇలాంటి ఘటన జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, వారికి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తామని యాదవ సంఘం నాయకులు తెలిపారు. పోలీసు వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ చేసినది బహిరంగ పరచలేదు. నేను అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఎస్పీ గారికి కూడా నేను మనవి చేస్తున్నదంటే ఈ సందీప్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ చేసి దాన్ని బహిరంగ పరిచి ప్రజలకు ఈయన మీద ఈ సెక్షన్ పెట్టినాము, ఈయన అరెస్ట్ చేస్తామని చెయ్యని ఎడల జంటరాల యాదవులందరూ సందీప్ రెడ్డిని ఇల్లు ముట్టడిస్తాము. అదే సందీప్ రెడ్డికి అదే యాదగిరెడ్డి మూత్రం వల్ల మేము మళ్ళీ తాగిపిస్తాం. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎన్నిక కొరకు నామినేషన్ నాగలక్ష్మి అనే మహిళ వేయడానికి తయారవుతున్న తరుణంలో ఆమె భర్తను కిడ్నాప్ చేసి సందీప్ రెడ్డి మరియు అనుచరులు, వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు, వీళ్ళు ఆయనను కిడ్నాప్ చేసి ఆయనను తీవ్రంగా గాయపరిచి ఆయనకు మూత్రం తాగించిందని ఫిర్యాదు వచ్చింది. గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత హేయమైన చర్య చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము మనవి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇంతవరకు కేసులు బుక్ చేయకుండా లేకుంటే కఠినంగా శిక్షించకుండా మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా అనేక మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. రెడ్డి సంఘం తరఫున మీరు ఎందుకు ఖండిస్తలేరు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా ఈ యొక్క చర్యతో మాకు సంబంధం లేదు అని కానీ ఎందుకు వీళ్ళు స్పందిస్తలేరు? ఒకవేళ సంబంధం ఉంటే మరి బాగంబర్పేట్ డివిజన్లో ఆగస్టు 19వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా మండపం వేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనై మృతి చెందిన రామ్ చరణ్ తేజ్ కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు ఆర్థిక సహాయం అందించారు. బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి విద్యుత్ అధికారులతో సంప్రదించి రామ్ చరణ్ తేజ్ తల్లి లలితకి 5 లక్షల రూపాయల నష్టపరిహారం, 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, మిర్యాల శ్రీనివాస్, విద్యుత్ అధికారులు ఆజామాబాద్ డివిజన్ ఇంజనీర్ కమల్ కుమార్, అంబర్పేట్ ఏడీ సీనయ్య, రామాలయం ఏఈ నాగరాజు పాల్గొన్నారు. వినాయక చవితి నవరాత్రులప్పుడు చనిపోవడం జరిగింది. వారి తల్లి లలిత గారు, వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మంటపాలు వేస్తూ షార్ట్ సర్క్యూట్తో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కూరాలని, అదే వాళ్ళ తల్లి కూడా వాళ్ళ తల్లిగారికి కూడా
మనము బాధాకరమైన విషయం. ఒక కొడుకుని కోల్పోవడం కూడా చాలా బాధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో కలిసి వారికి 5 lakhs ఇవ్వడం జరిగింది. 50,000 వాళ్ళకు చేతికి క్యాష్గా ఇవ్వడం జరుగుతుంది. 4.5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. 5 years తర్వాత 5 lakhs కూడా వారికి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు కూడా ధైర్యంతో ఉండాలని ధైర్యాన్ని కోల్పోవద్దని, వాళ్ళు ధైర్యంగా ఉండాలని మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ టైంలో కూడా వర్షాలు బాగా పడడంతో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఈ ఇన్సిడెంట్ జరగడం అది కూడా మన బాగంబర్పేటలో చాలా బాధగా అనిపించింది. అంత చిన్న కొడుకుని కోల్పోవడం అనేది ఆ తల్లి బాధ అంటే కన్న తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఆమెకు కూడా డబ్బుతోని అది కాదు, అట్లాంటి కొడుకు మళ్ళీ రాడు. కాబట్టి ఆమె ధైర్యంగా ఉండాలని ఆమెను కోరుకుంటూ, ఇంత తొందరగా మనకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 10 నుండి 14 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ తెలిపారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఉపాధ్యక్షులు వరలక్ష్మి, మహేందర్ ముదిరాజ్, నాగేందర్ ధరణితో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై స్పందించేవారు కరువయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జాగృతి జనం బాటా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. 10న ఖైరతాబాద్ నుండి ప్రారంభమయ్యే యాత్ర జెహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు 15 నియోజకవర్గాల్లో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ 5 రోజుల పాటు హైదరాబాద్లో తిరుగుతారు. ఈ హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జాగృతి జనం బాట కావాలి ప్రజలకు భరోసా మూట అనేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధం. ఈ 10వ తారీఖు నుంచి జాగృతి జనం బాట కార్యక్రమంలో 10 నుంచి 14వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు 3 కాన్స్టిట్యున్సీల వారీగా ప్రజా సమస్యలు వాళ్ళకి ఎదుర్కొంటున్న దీర్ఘంగా గత ప్రభుత్వం కానీ దానికి ముందు ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకొని సుదీర్ఘమైన సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కగారికి అందరూ వినియోగించుకున్నారు. వాటిపై ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కార దిశలో ఈ జనం బాట జరుగుతుందని చెప్పి ఆ పరిష్కార సమస్యలన్నీ ఫిబ్రవరి 13కి ఎండ్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా మొదటగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కగారు చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి చిన్న మార్పులు ఏంటంటే లాస్ట్కి ఉండేటువంటి హైదరాబాద్ని ఈ మిడిల్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఉండేటువంటి 150 డివిజన్లలో ఉండేటువంటి 15 నియోజకవర్గాలలో ఉండేటువంటి సమస్యలు, ముఖ్యంగా మహిళలు పడుతున్నటువంటి సమస్యలు, ఆరోగ్యరీత్యా ఉండేటువంటి సమస్యలు, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు, వాటిలో దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యల పరిష్కార దిశగా మీ అందరి యూసఫ్గూడలో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి యత్నించింది. లక్ష్మీ నరసింహనగర్లో మన్విత్ నందన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలుడిపైకి వీధి కుక్క దూసుకెళ్లింది. చిన్నారిని కరిచే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో వీధి కుక్క అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30వ తేదీన జరిగిన 40 లక్షల రాబరీ కేసును దక్షిణ మండల పోలీసులు ఛేదించారు. గత నెల 30వ తేదీన భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తలాబ్గట్ట ప్రాంతంలో గాజుల వ్యాపారి సుల్తాన్ ఇంటిలోకి తెల్లవారుజామున 2 వ్యక్తులు ఇంట్లోకి బలవంతంగా వచ్చి బాధితుడిని కొట్టి అతని ఇంట్లో ఉన్న 40 లక్షలు మొబైల్ ఫోన్, బాధితుడి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయారు. ఫిర్యాదు అందుకున్న భవానీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దక్షిణ మండలం డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్ అధ్యక్షతన మీర్చాక్ ఏసీపీ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పలు క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి నిందితుల కొరకు వేట ప్రారంభించారు. మరోపక్క టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ సిఐ ఆదిరెడ్డి వారి టీం ఈ కేసును సవాలుగా తీసుకుని వేట ప్రారంభించారు. దర్యాప్తులో 4 నిందితులను గుర్తించి మీర్చాక్ డివిజన్ పోలీసులతో కలిసి దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులు అయిన సయ్యద్ ఇర్ఫాన్, ముదిస్సిర్, అలహీ, జాహిద్, అబ్దుల్ రెహమాన్ను అదుపులోకి తీసుకుని విచారించి రాబరీ అయిన 40 లక్షల్లో 34,66,000, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, కత్తి, మాస్క్లను స్వాధీనం చేసుకున్నారు. 2 persons అంటే అతను ఇంట్లో నిద్రపోతున్న టైంలో వచ్చి డోర్ కొడితే అతనికి ఆ నిద్రమత్తులో ఉన్న పర్సన్ వచ్చి డోర్ తీయటం, అదే టైంలో 2 persons ఫోర్స్ఫుల్ గా డోర్స్ నెట్టుకొని ఇంట్లో పోయి రూమ్లోకి వచ్చేసి డోర్ పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి తర్వాత చేతులు వెనక్కి కట్టేసి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అమౌంట్ మొత్తం ఇచ్చేసి మొత్తం చంపేస్తాం అని చెప్పి అతను బెదిరటం వలన ఇతను ఒక్కసారి షాక్ గురై తర్వాత మనం చేరుకొని ఏంటంటే ఇక ప్రాణభయంతో అప్పటికే అంటే అతని మోహం మీద తర్వాత వెనక తప్ప మీద ఏదైతే మన వాళ్ళు చాకు తెచ్చారో ఆ చాకుని వాళ్ళు తిప్పి ఆ పిడితోని మనం గుద్దటం వలన అతనికి అప్పటికే బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. దానికి ఇక అతను భయపడి ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోతూ అతని యొక్క సెల్ ఫోను, దాంతోపాటు అతని యొక్క మోటార్ సైకిల్ బోర్గుమ్యాన్ మన ఆ బండి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఏది ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ నుంచి వాళ్ళు టువర్డ్స్ వాళ్ళు అనుకున్న ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఆ విషయంలో కంప్లైంట్ అడుగుతుందంటే వాళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చారు సార్. వాళ్ళు దాదాపు 25 నుంచి 30, 33, 34, 35 years మధ్యలో ఉంటారు సార్ వాళ్ళందరూ. అయితే ఇద్దరు 2 persons వాళ్ళు ఏది మన హిందీ హైదరాబాద్ హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడినారు సార్. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ సేవల రద్దుతో నెలకొన్న గందరగోళం కొనసాగుతుంది. వరుసగా 4వ రోజైన శుక్రవారం కూడా ఇండిగో ఏకంగా 92 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈరోజు రద్దు చేసిన విమానాల్లో 43 రాకపోకలు, 49 బయలుదేరే సర్వీసులు ఉన్నాయి. గత 4 రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇది తొలిసారి. నిన్న 74 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఈ నెల 2 నుండి ఇప్పటి వరకు మొత్తం 220 సర్వీసులను నిలిపివేసింది. ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళనకు దిగారు. ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. చెక్ ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలను రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. मेरा बेटी का ब्लड आ रहा है, ब्लड